వెల్కమ్ టు నరేష్ అకాడమీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 సంబంధించి ఆగస్టు 29, 2023 తేదీ సంబంధించి హిందూ, ఈనాడు, సాక్షి న్యూస్ పేపర్ వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ సమగ్ర విశ్లేషణ తెలుగులో ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఆదిత్యఎల్ ప్రయోగం గురించి తెలపండి. చంద్రయాన్ విజయంతో ఇస్రో మరో కీలక ప్రయోగానికి సిద్ధమైంది. ఇందుకు శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం వేదిక కానుంది. సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఆదిత్యఎల్ ఉపగ్రహాన్ని పిఎస్ఎల్విసి రాకెట్ ద్వారా సెప్టెంబరు 2న కక్ష్యలోకి పంపాలని నిర్ణయించింది. సౌర వాతావరణాన్ని లోతుగా పరిశోధించడమే లక్ష్యంగా శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు. ఇస్రో చేపడుతున్న తొలి సౌర ప్రయోగం ఇది. ఆదిత్యఎల్ ఉపగ్రహం బరువు 1500 కిలోలు కాగా ఈ ప్రాజెక్టు వ్యయం 368 కోట్ల రూపాయలు. సౌర కార్యకలాపాలు అంతరిక్షంలో దాని ప్రభావంపై అధ్యయనం చేసేందుకు భూమి నుంచి సూర్యుని దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న కక్ష్యలో ఈ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇందులో గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిని నిరంతరం అధ్యయనం చేసేందుకు వీలు కలుగుతుంది. అక్కడికి చేరుకోవడానికి ఆదిత్యఎల్కు 4 నెలలు పడుతుంది. సూర్యుడిని శోధించడానికి విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్, సోలార్ అల్ట్రావయలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్ సహా 7 పరిశోధన పరికరాలను ఆదిత్యఎల్ మోసుకెళ్లనుంది. అవి సూర్యుడిలోని ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, వెలుపలి పొరలు, సౌరశక్తి రేణువులు, అయస్కాంత క్షేత్రాన్ని పరిశీలించనున్నాయి. ఆదిత్యఎల్లోని 4 సాధనాలు నేరుగా సూర్యుడిని వీక్షిస్తాయి. మిగిలిన 3 ఎల్ ప్రదేశంలోని స్థితిగతులపై అధ్యయనం నిర్వహించనున్నాయి. క్వశ్చన్ నెంబర్ 2, జన్ ధన్ యోజన గురించి తెలపండి. సందర్భం జన్ ధన్ యోజన పథకం ప్రారంభించి 9 సంవత్సరాలు పూర్తయినందుకు లబ్ధిదారులను ప్రధానమంత్రి అభినందించారు. పథకం విజయవంతానికి సహకరించిన వారిని కూడా ప్రధాని మోదీ కొనియాడారు. జన్ ధన్ యోజన గురించి ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన PMJDY ని 28 ఆగస్టు 2014న నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇది చెల్లింపులు, క్రెడిట్, బీమా, పెన్షన్, బ్యాంకింగ్, సేవింగ్స్, డిపాజిట్ ఖాతాలతో సహా వివిధ ఆర్థిక సేవలకు సరసమైన పద్ధతిలో యాక్సెస్ అందించే లక్ష్యంతో జాతీయ మిషన్. 2014 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ పథకాన్ని తొలిసారిగా ప్రకటించారు. RBI నుండి ఇటీవల ప్రచురించబడిన డేటా 2023 ప్రకారం ప్రధానమంత్రి జన్ ధన్ యోజన PMJDY ఖాతాలలోని మొత్తం బ్యాలెన్స్ 2 లక్షల కోట్ల రూపాయలు మైలురాయిని దాటింది. క్వశ్చన్ నెంబర్ 3, ఓనం పండుగ గురించి తెలపండి. ఓనం అనేది ఐక్యత, పంట మరియు సాంస్కృతిక గొప్పతనానికి సంబంధించిన వేడుక. ఇది కేరళలోని సంప్రదాయాల వస్త్రధారణలో కమ్యూనిటీలను బంధిస్తుంది. పురాణరాజు మహాబలి జ్ఞాపకార్థం జరుపుకుంటారు. ఇది పరోపకారం, కరుణ మరియు త్యాగం యొక్క కాలాతీత విలువలకు పదునైన రిమైండర్గా పనిచేస్తుంది. ఇది మన రైతు సంఘం యొక్క అవిశ్రాంత ప్రయత్నాలను గౌరవించటానికి మరియు ఆమె అనుగ్రహానికి ప్రకృతి తల్లికి కృతజ్ఞతలు తెలియజేయడానికి కూడా ఒక సందర్భం. పుక్కలం, పువ్వు రంగోలీ తయారు చేయడం ద్వారా ఓనం జరుపుకుంటారు. ఇతర ఆచారాలు కూడా నిర్వహించబడతాయి. వల్లంకాళి, పడవ పందాలు, పులికలి, పులి నృత్యాలు, కుమ్మట్టికలి, ముసుగు నృత్యాలు, ఓనతాళ్లు, యుద్ధ కళలు వంటివి ఉన్నాయి. సంప్రదాయ ఓనం సద్య, గొప్ప విందు ప్రధాన ఆకర్షణ. క్వశ్చన్ నెంబర్ 4, జనాభా పెరుగుదల సంబంధించి మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ నివేదిక వివరాలు తెలపండి. భారతదేశ జనాభా పెరుగుదల దాని శ్రామిక శక్తి లభ్యతను పెంచుతుంది. అయితే దేశంలో విద్య యొక్క నాణ్యత కారణంగా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి లేదా ఆర్థిక ఫలితాలను మెరుగుపరచడానికి అది మాత్రమే సరిపోదని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ఒక నివేదికలో పేర్కొంది. మెరుగైన విద్యా ఫలితాలు భారతదేశం వంటి దేశాలు డిజిటలైజేషన్ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుండి దీర్ఘకాలంలో సంభావ్య ఉద్యోగ నష్టాలను నివారించడంలో సహాయపడతాయని నొక్కి చెప్పారు. ముఖ్యంగా కాల్ సెంటర్లు మరియు వంటి సేవల్లో మూడీస్ భారతదేశం యొక్క ప్రస్తుత విద్యా ఫలితాల స్థాయిలను పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్లతో బ్రాకెట్ చేసింది. జనాభా
పెరుగుదల మాత్రమే అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు క్రెడిట్ ప్రయోజనాలను అందించదు అనే నివేదికలో యువ మరియు వృద్ధ పౌరులతో పోలిస్తే పనిచేసే వయస్సు జనాభా ఎక్కువగా ఉండటం వలన ఈ ప్రాంతంలో జనాభా పెరుగుదల ఆర్థిక విస్తరణకు తోడ్పడుతుందని రేటింగ్ మేజర్ పేర్కొంది. అయితే లేబర్ ఇన్పుట్ల లభ్యత మరియు స్కేల్ మాత్రమే భౌతికంగా బలమైన ఆర్థిక బలాన్ని లేదా మెరుగైన ఆర్థిక ఫలితాలను అందించదు. బలమైన విద్య మరియు నాణ్యమైన మౌలిక సదుపాయాలు వంటి ఇతర పరిస్థితులు కూడా ప్రయోజనాలను పొందేందుకు కీలకమైనవి. ఆగ్నేయాసియాలోని చైనా మరియు ఇతర సహచరులతో పోలిస్తే పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు భారతదేశాల మధ్య విద్యా నాణ్యతలో గణనీయమైన అంతరం ఉంది. ఇది కార్మిక శక్తి భాగస్వామ్య అసమతుల్యతకు దోహదం చేస్తుంది. భారతదేశం, బంగ్లాదేశ్, ఇండోనేషియా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ మరియు వియత్నాంలు రాబోయే 20 సంవత్సరాలలో ప్రపంచ జనాభాలో 3వ వంతు పెరుగుదలను కలిగి ఉంటాయి మరియు పనిచేసే వయస్సు జనాభాలో 40% పెరుగుదలను కలిగి ఉంటాయి. ఉన్నత మాధ్యమిక విద్యను పూర్తి చేసిన స్త్రీ పురుష జనాభా నిష్పత్తిలో వ్యత్యాసం భారత్ మరియు బంగ్లాదేశ్లో ఎక్కువగా కనిపిస్తోంది. క్వశ్చన్ నెంబర్ 5 ఇటీవల శాస్త్రవేత్తలు L99 బహుశా సూపర్ కండక్టర్ కాదని కనుగొన్నారు. వివరాలు తెలపండి. జూలై 2023లో దక్షిణ కొరియాలోని శాస్త్రవేత్తల బృందం లెడ్ అపాటైట్ పదార్థం ఒక పరిసర స్థితి సూపర్ కండక్టర్ అని పేర్కొంటూ 2 ప్రిప్రింట్ పేపర్లను అప్లోడ్ చేసింది. అపాటైట్స్ అనేది టెట్రాహెడ్రల్లీ ఆకారపు ఫాస్ఫేట్ అయాన్ల అంటే ఒక భాస్వరం అణువు మరియు 4 ఆక్సిజన్ పరమాణువులు క్రమమైన అమరికను కలిగి ఉండే పదార్థాలు. ఈ ఫాస్ఫేట్ మూలాంశాల మధ్య సీసం అయాన్లు కూర్చున్నప్పుడు అది సీసం అపాటైట్. దక్షిణ కొరియా సమూహం యొక్క పని యొక్క కొత్తదనం ఏమిటంటే లెడ్ అపాటైట్లోని 10% సీసం అయాన్లను రాగితో భర్తీ చేయడం. వారు L99 అని నామకరణం చేసిన అద్భుత పదార్థాన్ని ఉత్పత్తి చేయడం వారి స్వంత చివరి పేర్ల తర్వాత. సమూహం యొక్క 2 పేపర్లు శాస్త్రీయ సమాజంలో ఆశ్చర్యం మరియు సంశయవాదం. అపాటైట్ కారణంగా ఆశ్చర్యం మరియు సూపర్ కండక్టివిటీ చరిత్ర కారణంగా సంశయవాదం యొక్క మిశ్రమాన్ని పొందాయి. ఆస్ట్రేలియా, చైనా, భారతదేశం, యుఎస్ మరియు అనేక యూరోపియన్ దేశాలలోని పరిశోధకులు వారిని అనుసరించారు మరియు దక్షిణ కొరియా బృందం కనుగొన్న వాటిని పునరావృతం చేయడానికి ప్రయత్నించారు, కాని వారి నమూనాలలో సూపర్ కండక్టివిటీకి నిశ్చయాత్మకమైన సాక్ష్యాలను ఎవరూ కనుగొనలేదు. వాస్తవానికి CSIR నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ, న్యూఢిల్లీ నుండి వచ్చిన భారతీయ బృందం LK99లో సూపర్ కండక్టివిటీకి సంబంధించిన ఎలాంటి సంకేతాలను కనుగొనలేదని నివేదించిన వారిలో మొదటిది. క్వశ్చన్ నెంబర్ 6 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్లో దేశ కరెంటు ఖాతాలోటు CAD జీడీపీలో ఎంత శాతం పరిమితం అయ్యే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అంచనా వేసింది? ఆన్సర్ 1% 10 బిలియన్ డాలర్లకు దేశ వాణిజ్య లోటు తగ్గడం ఇందుకు ఉపకరించని పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో జీడీపీలో 2.1% 18 బిలియన్ డాలర్లు గా కరెంటు ఖాతా లోటు ఉంది. అయితే జూలై-సెప్టెంబరులో మాత్రం CAD పెరిగే అవకాశం ఉందని, 8 త్రైమాసికాల తర్వాత దేశీయ ఎగుమతులు 100 బిలియన్ డాలర్ల లోపునకు దిగివచ్చే పరిస్థితులు ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది. ప్రస్తుత త్రైమాసికంలో దిగుమతులు సుమారు 163 బిలియన్ డాలర్లుగా నమోదు కావచ్చని పేర్కొంది. 2023 నుంచి 24 వరకు మొదటి త్రైమాసిక దిగుమతులు 160.3 బిలియన్ డాలర్ల కంటే ఇవి ఎక్కువ కావడం గమనార్హం. జూలై నుంచి ముడి చమురు ధరలు పెరగడమే ఇందుకు కారణంగా తెలిపింది. మొత్తం మీద వాణిజ్యలోటు 3 త్రైమాసికాల గరిష్ట స్థాయైన 64 బిలియన్ డాలర్లుగా నమోదయ్యే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ విశ్లేషించింది. క్వశ్చన్ నెంబర్ 7 నెప్ట్యూన్ ప్రస్తుత స్థితి గురించి తెలపండి. నెప్ట్యూన్ మీది మేఘాలన్నీ ఉన్నట్టుండి అమాంతంగా తుడిచిపెట్టుకుపోయాయి. సూర్యుని 11 ఏళ్ల ఆవర్తన చక్రం ప్రభావమే ఇందుకు కారణం కావచ్చని సైంటిస్టులు భావిస్తున్నారు. సాధారణంగా సూర్యుని చురుకు దనం అత్యంత ఎక్కువగా ఉన్నప్పుడు నెప్ట్యూన్ మీద మేఘాల పరిమాణము చాలా ఎక్కువగా ఉంటుంది. అతి తక్కువగా ఉన్నప్పుడు అవి దాదాపుగా లుప్తమైపోతాయి. ఇది సాధారణ దృగ్విషయమే. అయితే గత కొన్నేళ్లుగా ఆ గ్రహం మీద మేఘాలన్నవే లేకుండా పోవడం ఆశ్చర్యంగా ఉందని వారు చెబుతున్నారు.
ఏమిటి కారణం? సూర్యరశ్మి నెప్ట్యూన్ వాతావరణపు పై పొరను తాకినప్పుడు అక్కడ మేఘాల సంఖ్యలో హెచ్చుతగ్గుల క్రమం వేగం పుంజుకుంటూ ఉంటుంది. సౌరశక్తి వల్ల అక్కడ మీథేన్ మేఘాలు ఏర్పడటంతో పాటు పలు రసాయనాలు కూడా పుడతాయి. 11 ఏళ్ల సౌర ఆవర్తన క్రమమే ఇందుకు కారణం కావచ్చన్నది సైంటిస్టుల అంచనా. కానీ సౌర కుటుంబంలో సూర్యునికి సుదూరంగా ఉండే గ్రహాల్లో నెప్ట్యూన్ ఒకటి. దానికంటే దూరంగా ఉండేది ప్లూటో మాత్రమే. దాంతో నెప్ట్యూన్కు అందే సూర్యరశ్మి భూమికి అందే దానిలో ఒక్కటంటే ఒక్క వంతు మాత్రమే. నెప్ట్యూన్ నుంచి చూస్తే సూర్యుడు మిలమిల మెరిసే ఒక చిన్న నక్షత్రంలా కనిపిస్తాడు తప్ప మనకు కనిపించేంత భారీ పరిమాణంలో కాదు. అలాంటప్పుడు నెప్ట్యూన్ మీద మేఘాలు సమూలంగా మాయం కావడానికి సౌర ఆవర్తన చక్రమే ఏకైక కారణమా, ఇంకా వేరే ఏమన్నా ఉన్నాయా అన్నది తెలుసుకునే ప్రయత్నంలో నాసా సైంటిస్టులు ఇప్పుడు బిజీగా ఉన్నారు. నెప్ట్యూన్ దక్షిణార్ధ భాగం గత 15 ఏళ్లుగా క్రమంగా చల్లబడుతోందట. అందులో ఆశ్చర్యం ఏముందంటారా? ఉంది. ఎందుకంటే ఈ సమయంలో ప్రాంతం నిజానికి క్రమంగా వేడెక్కాలి. 2003 నుంచి అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఆ బుల్లి గ్రహం మీద వేసవి నానాటికి తగ్గిపోతూ వస్తోంది. గత 15 ఏళ్లలో అక్కడి ఉష్ణోగ్రత కనీసం 8 డిగ్రీ సెల్సియస్ మేరకు తగ్గిందట. హబుల్తో పాటు ప్రపంచంలోని పలు అతిపెద్ద టెలిస్కోప్లు అందించిన విశ్లేషించి మీదట ఈ ఆసక్తికరమైన అంశం వెలుగులోకి వచ్చింది. అక్కడ ఒక్కో సీజన్ ఏకంగా 40 ఏళ్లుంటుంది. అదే సమయంలో నెప్ట్యూన్ దక్షిణ ధ్రువం మాత్రం ఉష్ణోగ్రతలు 2018-2020 మధ్యకాలంలో ఏకంగా 11 డిగ్రీలు పెరిగిపోవడం విశేషం. ఇది నిజంగా ఆశ్చర్యమే. ఎందుకంటే నెప్ట్యూన్ సూర్యుని చుట్టూ ఒక్కసారి తిరగడానికి మన లెక్కలో 165 ఏళ్లు పడుతుంది. ఈ నేపథ్యంలో నెప్ట్యూన్ మీద ఇంతటి పరస్పరం విరుద్ధమైన వాతావరణ పరిస్థితులు చోటు చేసుకోవడం విచిత్రమేనని సైంటిస్టులు అంటున్నారు. క్వశ్చన్ నెంబర్ 8. భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో స్వర్గీయ శ్రీ ఎన్టీ రామారావు శత జయంతి సందర్భంగా ఆయన స్మారక నాణాన్ని ఏ రోజున విడుదల చేశారు? ఆన్సర్: ఆగస్ట్ 28. కేంద్ర ఆర్థిక శాఖ ముద్రించిన ఎన్టీఆర్ శత జయంతి 100 రూపాయలు నాణెం ధరను 4,850 రూపాయలు, చెక్క డబ్బాతో 4,380 రూపాయలు, ప్రూఫ్ ఫోల్డర్ ప్యాక్ రూపాయలు 4,050 యుఎన్సి ఫోల్డర్ ప్యాక్ గా నిర్ణయించారు. 50% వెండి, 40% రాగి, 5% జింక్, 5% నికెల్ మిశ్రమంతో తయారు చేసిన ఈ నాణెం మంగళవారం ఉదయం 10 గంటల నుంచి 100 రూపాయల నాణెం ఉన్న ఫోటో ఫ్రేమ్ ఇండియా గవర్నమెంట్ మింట్ వెబ్సైట్లో ఆన్లైన్లో లేదా హైదరాబాద్లోని సైఫాబాద్, చెర్లపల్లిలోని మింట్ విక్రయ కౌంటర్లలో నేరుగా కొనుగోలు చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 9. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పతకాల పట్టికలో భారత్ స్థానం ఎంత? ఆన్సర్: 18. ఒక్కో స్వర్ణ పతకం గెలిచిన బహ్రెయిన్, బుర్కినా ఫాసో, డొమినికన్ రిపబ్లిక్, నిజులా, సెర్బియా దేశాలతో కలిసి భారత్ సంయుక్తంగా 18వ ర్యాంక్లో నిలిచింది. 2022 ప్రపంచ ఛాంపియన్షిప్లో నీరజ్ చోప్రా రజత పతకం కారణంగా భారత జట్టు మరో 5 దేశాలతో కలిసి సంయుక్తంగా 33వ స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 19 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. ఈసారి అమెరికా తమ ఆధిపత్యాన్ని చాటుకుంటూ పతకాల పట్టికలో 15వసారి అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా 12 స్వర్ణాలు, 8 రజతాలు, 9 కాంస్యాలతో మొత్తం 29 పతకాలతో టాప్ ర్యాంక్ నిలబెట్టుకుంది. ఈసారి 195లో పాల్గొన్న దేశాలు మొత్తం 2,100 మంది అథ్లెట్లు పోటీ పడ్డారు. 120 దేశాల నుంచి 4 లక్షల మంది ప్రేక్షకులు వచ్చి ఈ మెగా ఈవెంట్ను ప్రత్యక్షంగా వీక్షించారు. తాజా ప్రపంచ ఛాంపియన్షిప్లో కనీసం ఒక్క పతకమైనా సాధించిన దేశాలు 46 జావెలిన్ థ్రోయర్ అర్షద్ నదీం రజత పతకంతో ఈ పోటీల చరిత్రలో తొలిసారి పాకిస్తాన్ ఖాతాలో తొలి పతకం చేరింది. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే @నరేష్ అకాడమీ 5509 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ వన్ అండ్ ఆల్.